ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షక వీక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వీధి పోటు, వీధి షోల, లేదంటే వీధి చూపు, పేర్లు ఏదైనా సరే మన స్థలానికి అంటే ప్లాటుకి కానీ ఇంటికి కానీ ఎదురుగా వచ్చి రోడ్డు హిట్ చేయడము. అంటే పేర్లు వివిధ రకాలుగా పిలుచుకున్నప్పటికీ కొంతమంది వేరియేషన్ కూడా చెప్తూ ఉంటారు. ఏదైనప్పటికీ ఆపోజిట్ డైరెక్షన్ లో మన యొక్క స్థలానికి రోడ్డు హిట్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి, అదేవిధంగా ఏ వీధి చూపు మంచిది, ఏ వీధి చూపు చెడ్డది, దానిని మనం చెడ్డదైతే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏ విధమైనటువంటి రెమెడీలు పాటించాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఆ స్థలం పని చేయదా, ఇలా దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి కూడా ఈ ఒక్క వీడియోలోనే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి వీడియోలోని మనం చెప్పుకున్నట్లుగానే మీరు నాదనే కాదు ఏ యొక్క వాస్తు వీడియో చూద్దామని అనుకున్నా ముందుగా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలంటే దిక్కుల మీద అవగాహన ఉండాలి. అవగాహన వచ్చిందనుకోండి వీడియో క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఇకపోతే చిన్న గమనిక ఏంటంటే ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వీక్షిస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే వీడియో అయిన తర్వాత అయినా పర్వాలేదు, నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి, దానికి కూడా అభ్యంతరం ఏమీ లేదు, మీ ఇష్టం అది. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తే ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఇది వచ్చేసి ఉత్తరం అండి. ఉత్తరానికి ఆపోజిట్ లో దక్షిణం, అదేవిధంగా తూర్పు, ఇది పడమర, ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి భాగము, అదేవిధంగా ఇది వాయవ్య భాగము. ఇలా 8 అంటే 4 దిక్కులు 4 మూలలు కలుపుకొని 8 భాగాలుగా విభజించడం జరిగింది. ఇది ఒక స్థలం అనుకోండి. ఇక్కడ స్థలాన్ని 4 భాగాలుగా నేను విభజించడం జరిగింది. ఇది వచ్చేసి ఈశాన్య భాగం అనుకున్నాం కదండి. తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటిది ఈశాన్యం ఉంది కదండి, ఇది ఈశాన్య భాగం అని అనుకోండి. ఇది ఆగ్నేయ భాగం అనుకోండి, ఇది నైరుతి భాగం అనుకోండి, ఇది వాయువ్య భాగం అనుకోండి. మొట్టమొదటిగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది మంచిది ఏది చెడ్డది అనే విషయానికి వస్తే ఈశాన్యంలో హిట్ చేసేటటువంటి రోడ్లు ఏవైనా సరే మనకి మంచివే. అంటే ఈశాన్యానికి ఎదురుగా ఇలా రోడ్డు వచ్చి కొట్టింది అనుకోండి మంచిదే, ఇలా కొట్టింది అనుకోండి మంచిదే, 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 ఇలా కొట్టింది మంచిదే, ఇలా కొట్టింది మంచిదే. అర్థమైంది కదండి. ఇక తూర్పు ఈశాన్యం కూడా మంచిదే. అర్థమైంది కదండి. ఇక్కడ ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం కూడా మంచిదే. ఇక్కడ పడమర వాయువ్యం కూడా మంచిదే. మంచివి ఇవేనండి. ఇకపోతే మిగిలినవి చెడ్డవి. చెడ్డవి ఏంటో కూడా మనం మార్క్ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది చెప్పుకోవడానికి. తూర్పు ఆగ్నేయం చెడ్డది. ఇక్కడ నైరుతి భాగం మొత్తం ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా చెడ్డదేనండి. ఎక్కడ హిట్ చేసినా, క్రాస్ గా హిట్ చేసినా, ఎలా అయినా ఇది చెడ్డదే. ఇక్కడ ఉత్తర వాయువ్యం కూడా చెడ్డదే, పని చేయదండి. అర్థమైంది కదండి. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది మొట్టమొదటిసారిగా చూసే వాళ్ళకి. జాగ్రత్తగా గమనించండి చెప్పే ప్రతి విషయాన్ని. తూర్పు భాగానికి వచ్చినట్లయితే సగ భాగం చేసుకుంటే లెఫ్ట్ సైడ్ అంటే ఈశాన్యం వైపున తగిలేటటువంటి వీధి పోటు మంచిది, ఆగ్నేయం వైపు తగిలే వీధి పోటు చెడ్డది. అర్థమైంది కదండి. దక్షిణం సైడ్కి వచ్చామనుకోండి, దీనికి కూడా అంతే. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇదైతే మంచిది, ఇది రైట్ సైడ్ మంచిది కాదు. అంటే దక్షిణ ఆగ్నేయం మంచిది, దక్షిణ నైరుతి చెడ్డది. ఇక్కడ పడమరలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పడమర నైరుతి చెడ్డది, పడమర వాయువ్యం మంచిది. అదే విధంగా ఉత్తరానికి వచ్చినట్లయితే ఉత్తర వాయువ్యం చెడ్డది, ఉత్తర ఈశాన్యం మంచిది. అర్థమైంది కదండి. అంటే కంప్లీట్ గా ఈశాన్యం ఏదైతే ఉందో ఈశాన్యం వైపు హిట్ చేసేటటువంటి వీధి పోటు కానీ, వీధి చూపు కానీ, వీధి షోల కానీ, ఇలా పేర్లు ఏదైనప్పటికీ ఈశాన్యానికి తగిలేది మంచిది. కాబట్టి ఏంటంటే ఎక్కువ మంది ఈశాన్యం వీధి పోటు ఉందా మంచిది తీసుకోండి అని చెప్తా ఉంటారు. కానీ రియల్ టైంలో ఈశాన్యం వీధి పోటు కొన్ని విధాలుగా చెడ్డగా చేసే అవకాశం కూడా ఉంటుంది. అది ఎలాగో మనం నెక్స్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ చెడ్డదేదో మంచిదేదో తెలుసుకుందాం. ఈశాన్యం వీధి పోటు సరిగ్గా తగిలి, అదే విధంగా
బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ శైలి కూడా మంచి అనుకూలమైన వాస్తుతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నతమైన స్థానానికి ఎదగడం, అదేవిధంగా ఆర్థికాభివృద్ధి జరగడం, పిల్లలు మంచి వృద్ధిలోకి రావడం, ఇలాంటి శుభ ఫలితాలన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆగ్నేయంలో మనకి ఈ తూర్పు ఆగ్నేయంలో హిట్ చేసింది అనుకోండి, ఆ ఇంటి యందు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. లేనిపోని అగ్ని ప్రమాదాలు, అనుకోని ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కానీ జనరల్ గా జరిగేటటువంటి యాక్సిడెంట్లు కానీ, ఆపరేషన్లు కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏంటంటే ఆ ఇంటి యందు ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి పుట్టింట్లోనే ఉండే అవకాశం కూడా ఉండడం జరిగింది. ఇకపోతే దక్షిణాగ్నేయం వచ్చేసి మంచిదేనండి. దక్షిణాగ్నేయం వీధిపోటు తగిలినటువంటి గృహంలో ఉన్నటువంటి వారు మంచి ఉన్నత స్థానానికి రాజకీయ నాయకులు గాను, డాక్టర్లు గాను, లాయర్లు గాను ఇలా సమాజంలో పేరు పొందినటువంటి వ్యక్తులుగా ఉండడం జరిగింది. ఇకపోతే దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ ఈ రెండు వైపులా కూడా వీధిపోటు తగిలిన ఇళ్లల్లో అంగవైకల్యము, అదేవిధంగా స్త్రీమూర్తులు అనుకోండి భర్తను కోల్పోవడం, లేదంటే పురుషులు అనుకోండి భార్యను కోల్పోవడం, అంటే ఆ ఇంటి యందు మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మోస్ట్ డేంజరస్ వీధిపోటు ఏదంటే ఈ దక్షిణ నైరుతి పడమర నైరుతి. నైరుతి ఎట్టి పరిస్థితుల్లో మనకి వీధిపోటు తగలడానికి వీల్లేదు. అలాంటి ఇల్లు మనకి అంత కలిసి వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ పడమర వాయువ్యం ఉందనుకోండి, అది కూడా అంటే ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి పడమర వాయువ్యంలో మనకు వీధిపోటు తగిలితే. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర వాయువ్యంలో వీధిపోటు అనుకోండి, అది చంద్రుడి యొక్క స్థానము. అర్థమైంది కదండి, వాయవ్య స్థానం చంద్రుడి యొక్క స్థానము. అంటే చంద్రుడు ఎవరండి? మనస్సు కారకుడు, అంటే మైండ్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉత్తర వాయువ్యంలో వీధిపోటు జరిగినప్పుడు కోర్టు కేసులు కానీ, అంటే మానసికంగా హింసిస్తూ ఉంటాడు. మానసికమైనటువంటి ఇబ్బందులు, అంటే ప్రశాంతంగా ఉండలేదు, అమ్మాయి పుట్టింటికి వచ్చేయడం కానీ, లేదంటే కోర్టు సమస్యలు రావడం కానీ, లేదంటే అప్పుల పాలైపోయి కోర్టు వివాదాల్లో ఇరుక్కోవడం కానీ, గొడవలు రావడం కానీ, లేదంటే ఆర్థికంగా చితికిపోయి కానీ, మానసికంగా అంటే ఏ విధంగా అయినా సరే మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశమే ఉంటుంది. కాబట్టి ఉత్తర అంటే కొన్ని విధాలుగా ఏంటంటే దీనికి తోడు ఇంకొకటి ఏదైనా లోపం కూడా ఏర్పడింది అనుకోండి, అలాంటి ఇంట్లో ప్రాణాల మీదకి మనంతట మనమే ఏదైనా చేసేసుకుందామా అన్నట్టు ఫీలింగ్స్ కూడా కలుగుతాయి. అంటే మైండ్ ని అంతలా డీవియేట్ అవుతుంది అనమాట. ఆ ఉత్తర వాయువు వీధిపోటు తగిలినప్పుడు మనకి ఆత్మహత్యలు చేసుకోవాలా అన్నంత కొన్ని కండిషన్స్ అలాంటివి కూడా జరిగినాయి. అలాంటి ఫీలింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అర్థమైంది కదండి, ఏ వీధిపోటు మంచిది, ఏ వీధిపోటు చెడ్డది, వేటి వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయానికి వస్తే ఇవండి. నెక్స్ట్ వచ్చేసి అందరికి మూలల్నే తగులుతాయండి, తగలవు. కొన్ని కండిషన్లు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తగులుతూ ఉంటది, కొన్ని కండిషన్లు సెంటర్ లో తగులుతాయి, లేదంటే కొంత పార్ట్ వరకు తగులుతూ ఉంటాయి. ఇలా మధ్యలో తగలడం కానీ, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తగిలి ఈ మూల తగలకుండా ఉంటుంది. ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలా కండిషన్స్ బట్టి ఉన్నప్పుడు ఏంటంటే అది మీ అంతటా మీరుగా సెల్ఫ్గా మీరు డెసిషన్ తీసుకోవడం అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి ఎవరైనా ఎక్స్పర్ట్ సలహా తీసుకుని, అంటే నన్ననే కాదు వేరే ఎవరైనా మీకు అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి వారి సలహా తీసుకుని మాత్రమే వాటిని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఏ విధంగా ప్రొసీడ్ చేసుకోవాలి, తీసుకోవచ్చా లేదా అనే విషయాలని తెలుసుకోవడం మంచిది. ఇలా కార్నర్స్ లో తగిలినప్పుడు, లేదంటే హాఫ్ నుంచి అటువైపు తగిలినప్పుడు మీ అంతటా మీరు సెల్ఫ్ కి ఈ వీడియోని బట్టి తీసుకోవచ్చు. ఇలా మధ్యలో తగిలినప్పుడు, ఉత్తరం మధ్యలో తగిలిందని కుబేర స్థానం అవుతుంది. అప్పుడు ఏం జరిగింది? సగం మంచిది సగం చెడ్డది అయింది. అలాంటి కండిషన్స్ లో ఏంటంటే గృహ నిర్మాణ శైలిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే మధ్యలో ఒక రాజవీధి వెళ్ళింది కదా అంటారు. ఇలా వచ్చి తగిలినప్పుడు రాజవీధి వెళ్ళింది, లేదా ఇలా ఉన్నప్పుడు ఒక రాజవీధి వెళ్ళింది కదా అని అంటూ ఉంటారు. రాజవీధి వెళ్ళినప్పుడు పర్వాలేదు అని కూడా నైరుతి బ్లాక్ ఉన్నటువంటి నైరుతి వీధిపోటు తగిలినటువంటి స్థలాలను కూడా కొంతమంది కొనిపించడం జరిగింది. దానికి ఇబ్బంది ఏం కాదు, రాజవీధి ఉంది కదా అని చెప్పేసి. కానీ అలాంటి ఇళ్ళు కూడా ఫెయిల్ అయినాయి. మీరు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. అలాంటి ఇళ్ళు కూడా ఏ విధమైన రాజవీధి మధ్యలో వెళ్ళినప్పటికీ దాని ప్రభావం కొంత తగ్గుతుంది తప్పితే పూర్తిగా తగ్గదు. అంటే పర్సంటేజ్ తగ్గుతుంది. అంటే కాలు విరిగిపోతుంది అనుకోండి, గీసుకునైనా అవుతుంది చూసారు, అలా పర్సంటేజ్ తగ్గుతుందండి. అంతే తప్పితే ప్రభావం పూర్తిగా పోదు. మీకు నైరుతి వీధిపోటు తగిలింది ఏదైనా సరే స్కిప్ చేసేయండి. ఆల్రెడీ మీరు అలాంటి వీధిపోటు ఉన్న స్థలంలో కానీ ఇంటిలో కానీ నివసిస్తున్నారనుకోండి, నేను చెప్పేటటువంటి ఈ రెమెడీని పాటించండి. నైరుతి వీధిపోటుకి ఇంతకన్నా పెద్ద రెమెడీ ఎవరో చెప్పలేరండి. ఏంటంటే నైరుతి వీధిపోటు ఉన్నప్పుడు
ఆ ఇంటికి తగలకుండా బయట ఇంకొక గోడ కట్టండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే అండి, ఏ పక్కన తగిలితే ఆ పక్కన ఇంటికి టచ్ కాకుండా 4 అంగుళాల గోడలు చిన్న చిన్న గోడలు కట్టడం కాదండి. నైరుతి ఎప్పుడు కూడా 9 అంగుళాల గోడ సపరేట్ గా కట్టాలి. మన కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా కట్టాలి. కట్టి అది ఎంత హైట్ ఉండాలి అని అడుగుతుంటారు. మళ్ళీ ఒక 8 అడుగుల హైట్ అయినా కానీ ఉండి దానికి వినాయకుని యొక్క ప్రతిమ గాని లేదంటే అద్దం గాని, కాన్వెక్స్ లెన్స్ అంటూ ఉంటారు, ఇలా ఓవెల్ షేప్ లో ఇలా బెండ్ అయి ఉంటుంది. అలాంటి అద్దాలు గాని ఏర్పాటు చేసుకోవడం మంచిది. అప్పుడు దృష్టి వచ్చేసి మనకు ఆ వాల్ మీద పడుతుంది తప్పితే మనకు నైరుతి మూలన పడదు. అప్పుడు కొద్దిగా రెమెడీ ఉంటుంది, ఒక సగం వరకు రెమెడీ మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్ రెమెడీ కాదు. కొంతమంది ఏదో తమిళలో చెప్తా ఉంటారు, మీకు డైరెక్ట్ గా చెప్తా ఉంటారు, అద్భుతం జరిగిపోతే ఇక్కడ గోడ కట్టేయండి మీకు 100% రెమెడీ అంటారు. 100% రెమెడీ ఎక్కడా కాదు. కావాలంటే అలా రెమెడీ చేసిన వాళ్ళు మీ అంతటా మీరే చూసుకోండి. అలాంటి రెమెడీ చేసిన వాళ్ళు ఇది 100% కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, ఒక సగం వరకు రిలీఫ్ ఉంటుంది తప్పితే కంప్లీట్ గా కాదు. అది ఈ రెమెడీ ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా అంతే. నైరుతిలో అయితే మనకు 50% రిలీఫ్ ఉంటాయి. ఇలా ఉత్తరంలో ఇలా ఇంటికి టచ్ కాకుండా గోడ కట్టి ప్రతిమ పెట్టి అలా చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ రిజల్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఇది చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఇక్కడ ఒక 70 to 80% రిలీఫ్ ఉంటుందండి. ఇక్కడైతే ఇక్కడ కూడా అంతే అండి, ఇలా వాల్ కట్టినప్పుడు ఒక 70 to 80% రిలీఫ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక 50% ఉంటుందండి. అంటే నైరుతి డేంజరస్ పాయింట్ కాబట్టి ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇకపోతే ఈశాన్యంలో కూడా వీధిపోటు కొన్నిసార్లు చెడ్డ చేస్తుంది అనడానికి కారణం ఏంటంటే కొన్నిసార్లు ఈశాన్యానికి రోడ్డు ఇలాగా హిట్ చేయదండి, ఇలా క్రాస్ గా హిట్ చేస్తుంది, మూలను హిట్ చేస్తుంటారు. రోడ్డు ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా పోవడం కానీ జరుగుతుంది. ఇలా క్రాస్ గా హిట్ చేయడం వల్ల వచ్చే ప్రభావం గురించి మనం ఇదివరకు వీడియోలోనే చెప్పుకున్నాం. ఇలా క్రాస్ గా మూలను హిట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది కొంచెం చెడ్డ చేస్తుంది. క్రాస్ గా హిట్ చేయడం అంత మంచి పద్ధతి కాదు, అంత మంచి రిజల్ట్స్ రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఏ వీధిపోటు ఇది మంచి ప్లేసే, ఇది మంచి ప్లేసే, ఇది మంచి ప్లేసే, ఇది మంచి ప్లేసే, మంచి ప్లేస్ అయినప్పటికీ అలా వీధిపోటు తగిలిన ఏరియాలో అంటే వీధి చూపుకి ఎదురుగా మనకి ఇల్లు వచ్చినా పర్లేదు, కాంపౌండ్ వాల్ వచ్చినా పర్లేదు, గేట్ వచ్చినా పర్లేదు, సింహద్వారం రాకుండా మాత్రం ఏర్పాటు చేసుకోండి. అర్థమైంది కదండి. వీధిపోటులో సింహద్వారం పడకుండా ఉండడం మంచిది. అంటే ఆ వీధిపోటు ఆ వీధి గుండా ఎవరైతే వస్తూ ఉంటారో జనాలు వాళ్ళ యొక్క దృష్టి మన ఇంటి మీదతో పాటు మన సింహద్వారం మీద కూడా డైరెక్ట్ గా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు సింహద్వారం వీధి చూపులో పడినప్పుడు కూడా నెగిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహద్వారం వీధి చూపులో పడకుండా ఏర్పాటు చేసుకోండి. ఉదాహరణకి పడమర వాయువ్యంలో ఇలా వీధిపోటు వచ్చింది అనుకోండి, మనకు బిల్డింగ్ ఇలా ఉందనుకోండి, అర్థమైంది కదండి. ఇక్కడ విండో పెట్టుకుని మెయిన్ డోర్ ఉత్తరంలో ఇచ్చుకోండి, ఈ ఉత్తరంలో సందు ఎక్కువ లేకపోతే ఇక్కడ ఇచ్చుకోండి. అంటే డిపెండ్స్ ఆన్ ప్లాన్ బట్టి డోర్ ఉత్తరంలో ఇచ్చామనుకోండి, ఇక్కడ గేట్ ఉంటుంది, గేట్ వచ్చేసి వీధి చూపులో పడుతుంది, ఇలా వచ్చి ఇలా ప్రవేశం జరుగుతుంది. అప్పుడు పూర్ణబాహు ప్రవేశం అవుతుంది. మనకి ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఈ వీధిపోటు ప్లస్ జరుగుతుంది, ఈ పూర్ణబాహు ప్రవేశం కూడా ప్లస్ జరుగుతుంది. అది ప్లానింగ్ చేసేటటువంటి సిద్ధాంతి, అదేవిధంగా ప్లానింగ్ చేసే ప్లానర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సాధారణంగా మనకి పడమరలో రోడ్డు ఉన్నప్పుడు పడమరలోనే సింహద్వారం ఇస్తూ ఉంటాం, నేనైనా సరే ఎవరైనా సరే. కాకపోతే ఇక్కడ వీధిపోటు ఉంది అనే కండిషన్కి వచ్చేసప్పటికి ఇక్కడ విండో మాత్రమే ఇస్తూ ఉంటాము. సింహద్వారం ఎక్కడంటే పూర్ణబాహు ప్రవేశం జరిగే విధంగా ఉత్తరంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దక్షిణంలో ఉందనుకోండి, ఇక్కడ ఆ చాయిస్ ఉండదు. ఇక్కడ దక్షిణానికి ఈ వీధిపోటు తగిలినప్పుడు చాయిస్ ఉండదు. అంటే సగభాగం కాకుండా ఏదో ఇక్కడ వరకు మాత్రం తగిలింది అనుకోండి, ఇది సెట్ బ్యాక్ లోకి వదిలేసి ఇక్కడ గేట్ ఇచ్చేసి ఇక్కడ సింహద్వారం పెడతా ఉంటాం. అంటే ఇక్కడ వరకేనే వీధిపోటు తగిలితే. అదే తూర్పు ఉందనుకోండి, మాక్సిమం మామూలుగానే ఉత్తరంలో ఖాళీ ఎక్కువ వదులుతాం, వీధిపోటుని తప్పించే మనం బిల్డింగ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ సగభాగం తగిలింది అనుకోండి, అలాంటప్పుడు ఇంకా తప్పదండి, అప్పుడు వీధిపోటులోకే మనకు సింహద్వారం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనప్పుడు ఇస్తూ ఉంటాం. దానికి ఏ విధమైనటువంటి పాజిటివ్ అంటే ఎక్కడైనా మనం వాస్తుకు సంబంధించి 100% ఎవరు చెప్పరు, ఎవరు ఇవ్వరు. ఒకవేళ 100% మేము ప్లాన్ ఇచ్చామని చెప్పినా కానీ దాంట్లో ఏదో ఒక తప్పు ఉంటుంది. అర్థమైంది కదా, 100% వాస్తు ఉండదు. మీకు మైండ్లో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి.
జనాలని మభ్య పెట్టడానికి, అదే విధంగా ఏదో మేము గొప్ప అని చెప్పుకోవడానికి అందరూ 100% అని చెప్తున్నారు. కానీ నిజంగా బిల్డింగ్ కట్టిన తర్వాత మనం వెరిఫికేషన్కి వెళ్తే ఆ ఇంట్లో కనీసం 5 నుంచి 10 తప్పులు వెతకొచ్చింది. అర్థమవుతుంది కదండి. 100% వాస్తు సాధ్యమైనంత వరకు వాస్తుగా ఉంటుంది. ఎక్కడైనా మనం ఒక పాయింట్ని డీవియేట్ చేసాం అనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక మంచి పాయింట్ని ఎక్కడో ఒక చోట కలపడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే కొన్ని డీవియేట్ చేసినా పర్వాలేదు అనేటటువంటి ఉంటాయి, కొన్ని డీవియేట్ చేయకుండా ఉండాల్సిన అవసరాలు కూడా ఉంటాయి. డేంజరస్ కొన్ని ఉంటాయి. డేంజరస్ వాటికి ఎట్టి పరిస్థితుల్లోనే డీవియేట్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు కరెక్ట్గా ఉండే విధంగానే ప్లాన్ చేస్తాం. కొన్ని డీవియేట్ చేసినా పర్వాలేదు, కొంచెం పర్వాలేదు అన్నటువంటివి మాత్రమే స్కిప్ చేయడం జరుగుతుంది. అది స్థలాన్ని బట్టి, మన యొక్క క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, ఎవరైనా సరే లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కడుతూ ఉంటారండి. అలా కట్టేటప్పుడే మీరు సరైనటువంటి ప్లాన్ తీసుకోండి, ఇచ్చింది తీసుకోండి. మేము చెప్తా ఉంటాం, మంచిదేదో చెడ్డదేదో చెప్తా ఉంటాం, మీరు వినరు. అంటే మీరని కాదు, కొంతమంది వినరు. మాకు ఇలాగే కావాలి అలాగే కావాలని మీకు నచ్చినట్టు మార్పులు చేయించుకుంటూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. అలాంటిది పద్ధతి మంచిది కాదండి. ఎందుకంటే మాకు తెలియక కాదు, మీరు చెప్తే కానీ మేము తెలుసుకునే అంత ఇదిగో ఎవరో ఉండరు, మాలాంటి వాళ్ళు ఎవరు. మేమే మల్టిపుల్గా ఆలోచించి మీకు ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో పైన వేసుకుంటే ఎలా ఉండాలి, వాళ్ళకి చాయిస్ ఉండే విధంగా. అదేవిధంగా కారు ఇప్పుడు లేకపోయినా కారు పార్కింగ్ చేయడానికి అవకాశం ఉండి స్థలం ఉంటే కారు పార్కింగ్ కూడా మేమే అవకాశం ఇస్తాం. కొంతమంది అంటూ ఉంటారు, మాకు కారు లేదండి, వద్దండి, అక్కడ కూడా అక్కడ బిల్డింగ్ పెంచేయండి అని చెప్పేసి. పొద్దున్న కొనుక్కోవచ్చామో, మీ పిల్లలు కొనుక్కోవచ్చామో, అప్పుడు కారు పార్కింగ్ లేదు అని ఇబ్బంది మేము అలా అన్ని విధాలా ఆలోచించి ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది వినకుండా అప్లికేషన్ చేస్తూ వారంతట వారే ప్లాన్ తీసుకున్న తర్వాత కూడా డైరెక్ట్ గా వాళ్ళే మార్పులు చేసేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకునే కన్నా, ఈ లక్షల రూపాయలు వేస్ట్ చేసుకోవడం కన్నా తీసుకునేటప్పుడే ముందే మంచి ప్లాన్ ఇచ్చినప్పుడు, క్లారిటీగా ఇచ్చినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడమే మంచి పద్ధతి. డౌట్స్ వస్తూ ఉంటే వాటిని వెరిఫికేషన్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి ప్రధానమైన విషయం ఏంటంటే, ఇంతవరకు నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఎవరైనా ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అంతకన్నా దానికి ఏమీ అబ్జెక్షన్ లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే శ్రీమాత్రే నమః, లేదంటే వాస్తు పురుషాయ నమః అలా ఏదైనా కామెంట్ చేస్తే మన వీడియోస్ అంటే కామెంట్స్ ఎక్కువ వస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం ఆ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మేము అపాయింట్మెంట్ విధానంలో అపాయింట్మెంట్ రీజనబుల్గానే ఉంటుంది. మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది, ఫోన్ మాట్లాడి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లాన్ కావాల్సిన సంప్రదించవచ్చు, విజిట్స్ కావాల్సిన కూడా సంప్రదించవచ్చు. ప్రతిదానికి కూడా ఫీజెస్ రీజనబుల్గానే ఉంటాయని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు.